కొంచెం అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. రామకృష్ణ, ఓ ఆశీష్ అందుకో. మామను చంపిన ఆశీష్ అందుకోమంటే మామను చంపిన అంటాయంటయ్యా. పూర్తిగా చెప్పనివ్వండి పెద్దనా మాత్య. సరే కానీ మామను చంపిన వాడును మామను సిగలో ధరించు మామధలునుడా కాముని చంపిన వారును క్షేమము గొచ్చుచు శుభంబు చేరే మీకున్. భలా రామకృష్ణ భలా. హరిహరులు రాయల వారిని చల్లగా చూడాలని ఆశీర్వదించాము. స్వస్తి రాముక్త మాలిన శస్త సంస్కృతాంధ్ర తమిళ కన్నడ మరాఠీ కవికుల పరిపోషణ సాహితీ రసన రాయ దివ్య పరితోష శ్రీకృష్ణ దేవరాయ. ఈ భువన విజయ సభాస్థలకి ఎల్లరికూ స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కులదైవమైన ఆ వెంకటేశ్వరుని తలచడం. శ్రీ కమనీయ హారమణి జన్నుగలాను కౌస్తుభమునంద కమలాపదూటియు ఉదారతదోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమయకృతులు అచ్చద పైకి దోచి యస్తోకతనందు దోచనన శోభిలు వెంకట భక్త గొల్చిన. ఇది ఏమ వారి అమృత మాలినలోని తోలందు పద్యం కదూ? అవశ్యముగా తిమ్మన్ గారు. ఈనాడు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన సభను తిలకించడానికి బాలలు ప్రేక్షకులలో ఆసీనులై ఉన్నారు. ఈ సభను వారికి ఆసక్తికరంగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అటులనే ప్రభు. ఈనాడు సభ చిన్నబోయినట్లున్నదేమి? మన కవివర్యులందరూ ఏమినారు? అనివార్య కారణాల వల్ల అందరూ రాలేకపోయారు ప్రభు. జయము జయము సాహితీ సమరాంగణ సార్వభౌమ కృష్ణనారాయణ పాల. కవిశిఖామణి ఏ ప్రాంతం? కొండవీటి సీమ ప్రభు. అనవేవారెడ్డి గారి ఆస్థాన కవుల. ఓహో, అఖండ చంద కవిత ప్రచండ బిరుదాంకితులం ప్రభు. చాలా పెద్ద బిరుదే. జోరు చూస్తే కన్న ప్రచండంగా ఉంది. కవిత్వం ఎలా ఉంటుందో. రామకృష్ణ, కాస్త సంయమనం పాటించండి. మేము మీ కవులను దర్శించి కవితారసాన్ని పంచుకుందామని వచ్చాను ప్రభు. సంతోషం కవిశిఖామణి. కవితా పితామహ పెద్దనార్య, మీ మనసులెత్తు నుండి ఒక శబ్దరంజకమైన ఘట్టాన్ని వినుగోరుతున్నాము. శ్రీఖండ శీతనగ మధ్యాఖండ శోణి మండలాఖండల విద్యాఖేళన భోజ సుధీరే కద్రుమ కృష్ణరాయ లీలామదన. అవతరింపు. సిద్ధుడు పాదలేపనాన్ని పూసిన వెంటనే ప్రహరుడు హిమనగాన్ని తలుచుకున్నాడు. ఆ తడవుగా అక్కడికి వెళ్ళిపోయాడు. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహూర్త
చేయాల్సిందే. ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్లుగా ఉంది పెద్ద నాట్య. ఇటువంటి కవిత్వాన్ని నేను ఎలా రాస్తానో కదా. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడము ఆత్మకింపైన భోజనము ఊయన మంచము తప్పరియు రసజ్ఞులు ఊహ తెలియంగలగ లేఖక పాఠకోత్తము దొరకిన వేళ. ఇప్పుడు మా అర్ణపు కవులు ముక్కు తిమ్మున గారి పారిజాత పాలన పద్యాన్ని వినుగోరుతున్నాము. తమ ఆజ్ఞ శిరోధారిము ఆలకించరు ప్రభు. ధీర శయనీయ శరదీ మారవి భానుమత మమత మనుభావి రమా సార సవన నవరస దారద సమతార హార తామస దరదా. వీణుల విందుగా ఉంది కానీ తుది ముద్దులు తెలియడం లేదు. దీనిని పాద ప్రముఖము అంటారు. ప్రతి పాదము ఎటు నుంచి చదివినా ఒకలాగే ఉంటుంది. అంటే సగం భాగం రాసిపోయే ఓ సంతే కదా, ఏమిటో అనుకున్నాను. మీరనుకున్నంత సులువు కాదు, ఒకటి ప్రయత్నించినా తెలియను. ఇటువంటి ప్రక్రియలో ఎన్నో కలుపు తిమ్మన గారి కవిత్వంలో. కవిశిఖామణి, ఇక మీ వంతు. మీరు రచించిన కావ్యంలోని కవితా రసజరిలో మమ్మ పునీతులను గావించడు. ఇది కావ్యానికి సంబంధించింది కాదు, కానీ అనుభయమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేము ఒక పద్యం చెప్పాము. దానికి అర్థం వివరించగలవారు ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. మీ అష్ట దిగ్గజ కవుల పాండిత్యం విని వచ్చాము, చెప్పగలరేమోని. అదా మీ రాకకు కారణం సెలవియండి. రాజనందన రాజ రాజాత్మజ సాటి స్వల్పమున్నయ భేమ ధరణిపతికి రాజనందన రాజ రాజాత్మజ సాటి కల్పనున్నయ భేమ ధరణిపతికి రాజనందన రాజ రాజాత్మజ సాటి కల్పనున్నయ భేమ ధరణిపతికి బవ్వబో సత్కలాభమును బాబబో సత్కలాభమును బాబబో సత్కలాభమును బాబబో సత్కలాభమును. బాగుంది బాగుంది. ఒక్కటే పాదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. ఓ అంతే కదా, తప్పకుండా చెబుతాను. ఇటువంటి పద్యం నేను కూడా చెప్తాను. నేను దీనికి అర్థం చెప్పవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది, రేపు చెప్తాను. మీ దర్శన భాగ్యానికి ధన్యవాదాలు. సెలవు. మళ్ళీ వస్తాననుకోను. సుభాష్ రామకృష్ణ సుభాష్. మరొక మారు మన భువన విజయ గౌరవాన్ని నిలబెట్టి వన్నె తెచ్చారు.
కృష్ణ విజయం రాసింది పద్మజ ఇంద్రగంటి గారండి. సమన్వయకర్త చక్రవర్తి గారు. పిల్లలకి మళ్ళా జయజయలు. ఇది ఇందాక ఒక్క 5 నిమిషాల క్రితం ఇక్కడ ఉపాధ్యాయులు నిలబెట్టి మీకు పరిచయం చేశాను చూసారా? ఆ ఉపాధ్యాయుల్లో ఉన్న శక్తికి ఇదొక మచ్చు తొనక.